అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్కి సంబంధించి ఇంటర్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వాటికి సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏ గ్రూపులు ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ ఏముండాలి, అప్లై ఏ విధంగా చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు మొత్తం 163 మోడల్ స్కూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ స్కూళ్ళలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమేమి గ్రూపులు ఉన్నాయని చూస్తే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సులు అనేటివి ఉన్నాయి. మనకి ఇక్కడ అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది. ఎలాంటి ఫీజులు వసూలు చేయడం అనేది జరగదు, అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇంకా గుర్తింపు పొందిన స్కూళ్ళలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2025లో 10th క్లాస్ పాస్ కాబోయే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు చూడండి, apms.apcfss.inలో పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే విధానం ఏమనేది ఒకసారి చూస్తే, అప్లై చేసుకోవడానికి మనం మార్చి 17వ తేదీ నుండి మే 22వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది. అది తీసుకొని దాని ఆధారంగా మళ్ళీ మనం ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 200 ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు 150 రూపాయల ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే, 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా, అంటే మెరిట్ ఆధారంగా, అదేవిధంగా మీకున్న రిజర్వేషన్ ఆధారంగా సీట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలు కావాలంటే మోడల్ స్కూళ్ళలో ప్రిన్సిపాల్గా కలవచ్చు అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, మార్చి 17వ తేదీ నుంచి ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 18వ తేదీ నుంచి ఫీజు పేమెంట్ కట్టిన వాళ్ళు ఆన్లైన్ చేసుకోవచ్చు. అంటే 18వ తేదీ నుంచి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 22 వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మెరిట్ లిస్ట్ అనేది 24వ తేదీ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని ఇచ్చినాడు. సెలెక్ట్ చేసిన ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకి 26వ తేదీ ఆయా స్కూళ్ళలో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ రోజు మనకు సీట్ వచ్చిందా లేదా అనేది మే 26వ తేదీ తెలుస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మే 27వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆయా స్కూళ్ళలో. ఇంకా క్లాసెస్ అనేటివి జూన్ 2025 నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.